సో హాయ్ ఫ్రెండ్స్, తమిళ సూపర్ స్టార్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి అయితే జైలర్ 2 మూవీ అయితే రాబోతుంది భయ. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక అనౌన్స్మెంట్ ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు భయ. ఈ అనౌన్స్మెంట్ ట్రేజర్ తోనే గ్లూస్ బంప్స్ అయితే తెప్పించారు. జైలర్ 1 వచ్చినప్పుడు అయితే అసలు ఎవరికి కూడా తెలియదు, మూవీ మీద అసలు హైపే లేదనమాట. నార్మల్ గా అసలు రిలీజ్ అయింది, నార్మల్ గా జీరో హైప్ తో మూవీ రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది భయ. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. జైలర్ 1 మీ అందరూ చూసారు కదా. మెయిన్లీ జైలర్ 1 లో హైలైట్ ఏదైనా ఒకటి ఉందంటే అది మన అనిరుద్ధ్ బీజియం భయ. అనిరుద్ధ్ బీజియం వల్ల ఈ జైలర్ 1 అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది. మళ్ళీ ఈ జైలర్ 2 లో కూడా మన అనిరుద్ధే భయ బీజియం. ఒక డైలాగ్ అయితే ఉంది భయ, బక్కోడికి రజనీకాంత్ ఉంటే బండోడికి మన బాలయ్య ఉన్నట్టు. అసలు ఈ డైలాగ్ నిజమయ్యేలా ఉంది భయ. ఎందుకంటే మన బాలయ్య గారితో ఈ డాకుమార సినిమాతో మంచి హైప్ లో ఉన్నాడు మన తమనైతే. ఇప్పుడు రజనీకాంత్ మూవీతో అనిరుద్ధ్ అయితే ఇరగదీయబోతున్నాడు భయ. అనిరుద్ధ్ బీజం గురించి అయితే మనం మాట్లాడే పని అయితే లేదు, ఎందుకంటే ప్రతి మూవీలో అనిరుద్ధ్ బీజం అయితే మనం వింటున్నాం. నెక్స్ట్ లెవెల్ అయితే ఇస్తున్నాడు. రీసెంట్ గా దేవరలో కూడా చూసాం కదా. మెయిన్లీ దేవరలో పెద్దగా కథ లేకపోయినా, మూవీ నచ్చకపోయినా హిట్ అయిందంటే ఒకటి మన ఎన్టీఆర్ అన్న మాస్ యాక్టింగ్ వల్ల. నెక్స్ట్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడానికి కారణం మన అనిరుద్ధ్ కూడా భయ. అయితే ఈ జైలర్ 2 అనౌన్స్మెంట్ ట్రేజర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం భయ. ట్రేజర్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. ఈ చిన్న ట్రేజర్ తోనే వీళ్ళైతే జైలర్ మూవీ మీద ఫుల్ గా భారీ హైప్ అయితే క్రియేట్ చేసారు. గ్లూస్ బంప్స్ అయితే వస్తాయి భయ లిటరలీ. అసలు జైలర్ 2 వస్తుందని కూడా చాలా మందికి అయితే తెలియదు భయ. ఈ ట్రేజర్ కూడా సగం మంది అయితే చూడలేదు అనమాట. తమిళ్లో ఈ జైలర్ 2 అనౌన్స్మెంట్ ట్రేజర్ తో మామూలుగా పండుగ అయితే చేసుకోవట్లేదు భయ. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీకి ఇంతవరకు కూడా 1000 కోట్ల బొమ్మ అయితే పడలేదు. ఈ జైలర్ 2 తో 1000 కోట్ల బొమ్మ తమిళ ఇండస్ట్రీకి పడబోతుందని వాళ్ళైతే గట్టిగా నమ్ముతున్నారు భయ. అది నిజమే అనిపిస్తుంది భయ. ఈ జైలర్ 2 అనౌన్స్మెంట్ ట్రేజర్ చూస్తుంటే ట్రేజర్ లో మన రజనీకాంత్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ భయ. ట్రేజర్ స్టార్టింగ్ లో అనిరుద్ధ్ గారు, నెల్సన్ గారు అయితే ఒక రూమ్ లో కూర్చొని ఈ జైలర్ 2 కథ గురించి అయితే మాట్లాడుకుంటారు భయ. డైరెక్టర్ నెల్సన్ గారు అయితే అనిరుద్ధ్ కి ఈ జైలర్ 2 కథ అయితే చెప్తుంటాడు. ఈ జైలర్ 2 ఎలా తీస్తే బాగుంటుంది, ఎలాంటి సీన్స్ పెడితే బాగుంటుంది అని అనిరుద్ధ్ కి అయితే అడుగుతుంటాడు. అయితే అనిరుద్ధ్ ఒకే ఒక మాట అంటాడు, మీరు ఏ కథ రాసే పని అయితే లేదు, మీరు చిన్న స్టోరీ లైన్ అయితే రాసుకోండి, రజనీకాంత్ తో మీరు జస్ట్ వాక్ చేయించండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అంటాడు భయ. నిజంగా అనిరుద్ధ్ చెప్పినట్టే మన రజనీకాంత్ గారు అయితే వాక్ చేసుకొని వస్తుంటే వెనకాతల బీజం అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ. అసలు నాకు ఈ బీజం విన్నంట నాకు ఒకటే గుర్తొచ్చింది భయ, బక్కోడికి రజనీకాంత్ ఉన్నారా బాబు అనిపించింది భయ. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది భయ. బీజం అయితే పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదు, కానీ జస్ట్ జైలర్ లో ఉన్న బీజం నే రీమిక్ గా చేశాడు భయ. అయితే ఒకటి బీజం మార్చే పని కూడా లేదు భయ, ఎందుకంటే జైలర్ 1 బీజం తోనే మనం అయితే పిచ్చెక్కిపోయాం థియేటర్ లో. ఇంకా జైలర్ 2 బీజం కొడితే ఇంకా ఏమైనా ఉంటుందో చెప్పండి. కానీ ఈ జైలర్ 2 రీమిక్ బీజం అయితే నిన్న చిన్నపాటి రిలీజ్ అయితే చేశారు కదా, ఆ బీజం కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. చాలా బాగుంది అనమాట. హైలైట్ ఏంటంటే ఈ అనౌన్స్మెంట్ ట్రేజర్ లో అనిరుద్ధ్ గారు, నెల్సన్ గారు ఈ జైలర్ 2 కథను అయితే చాలా డీప్ గా డిస్కషన్ అయితే చేసుకుంటారు. సడన్ గా వస్తాడు భయ, సైక్లోన్ తుఫాన్ వచ్చినట్టు సడన్ గా ఒకడైతే రూమ్ లోకి వచ్చి పడతాడు భయ. అనిరుద్ధ్ గారు, నెల్సన్ గారు ఎవడ్రా ఇలా పడ్డాడు, అసలు ఏం జరిగింది అని వీళ్ళిద్దరు కూడా షాక్ లో ఉంటారు భయ. ఆ షాక్ లో ఉండి కొద్దిసేపు రిలాక్స్ అయితే అవుతారు. కొద్దిసేపు అయిన తర్వాత మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది భయ. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆ బీజం గానీ ఆ విజువల్స్ గానీ చాలా బాగున్నాయి భయ. రజనీకాంత్ గారు అయితే ఈ అనౌన్స్మెంట్ ట్రేజర్ లో విలన్స్ అయితే నరుకుతాడు కదా భయ, ఊచకోత భయ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్కొక్కటిని నార్మల్ గా కాల్చడమట, కాలుస్తాడు, బాంబులెట్ పేల్ చేస్తారు, నరుకుడు, ఊచకోత నరుకుడు భయ. ఈ జైలర్ 2 కథనైతే మన డైరెక్టర్ నెల్సన్ గారు అయితే చాలా గట్టిగా రాసుకున్నారు భయ. జైలర్ 2 షూటింగ్ కూడా మొదలైందట. మేబీ నాకు తెలిసి మూవీ అయితే ఈ సంవత్సరంలో రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ లో రావచ్చు అనుకుంటున్నాను భయ. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి టైంకి అయితే దించుతారేమో మరి, ఎందుకంటే షూటింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది భయ. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ అయితే అయింది. మనకి జస్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది, జైలర్ 2 వస్తుందని ఈ అనౌన్స్మెంట్ ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు. డైరెక్టర్ నెల్సన్ గారు అయితే చాలా పెద్ద డైరెక్టర్ భయ. ఇదివరకే చాలా పెద్ద మూవీస్ అయితే తీశారు, మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే తీశారు భయ. విజయ్ తలపతితో బీస్ట్ మూవీ తీసింది మన డైరెక్టర్ నెల్సన్ గారే భయ. బీస్ట్ మూవీ ఎంత పెద్ద హిట్ మన అందరికీ తెలిసిన విషయమే. బీస్ట్ మూవీ మనకడ ఆడకపోవచ్చు, కానీ తమిళ్లో మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ భయ అదైతే మాత్రం. దీంతో పాటు డాక్టర్ మూవీ డైరెక్టర్ కూడా మన డైరెక్టర్ నెల్సన్ గారే భయ. డాక్టర్ మూవీ మీ అందరూ చూసే ఉంటారు, ఎంత బాగుంటది భయ. బెస్ట్ కామెడీ యాక్షన్ మూవీ భయ అదైతే మాత్రం. మన హీరో శివకార్తికేయ గారిది. ఇలా చాలా సినిమాలు అయితే తీసారు భయ. మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే తీసారు భయ. బడీ బ్లగ్గర్ గానీ ఇలా చాలా సినిమాలు అయితే తీసారు భయ. బడీ బ్లగ్గర్ అని తమిళ్లో మనకి మూవీ అయితే రిలీజ్ చేశారు భయ, మన తెలుగులో చేయలేదు, కానీ ది బెస్ట్ మూవీ భయ మన డైరెక్టర్ నెల్సన్ గారిది. ఇలా 1, 2 కాదు భయ, చాలా మూవీస్ అయితే మంచి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీస్ అయితే తీసాడు అనమాట. జైలర్ విషయానికి వస్తే జైలర్ అయితే ది బెస్ట్ మూవీ భయ నాకు తెలిసిన మట్టుకు అయితే. అందులో బీజం కావచ్చు, అందులో స్టోరీ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. జైలర్ 1 ని మనం ఎంత అయితే ఎంజాయ్ చేసామో జైలర్ 2 ని దానికి డబుల్ అయితే ఎంజాయ్ చేయబోతున్నాం భయ. జైలర్ 2 మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే మూవీ అయితే డ్రగ్స్ మీద రాబోతుంది భయ. మూవీ స్టోరీ లైన్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ లో డైరెక్టర్ నెల్సన్ గారు అయితే రాసుకున్నారంట.
జైలర్ 1 కి పెద్దగా హైప్ అయితే లేదు కానీ ఇప్పుడు రాబోతున్న జైలర్ 2 మూవీకి అయితే చాలా హైప్ అయితే క్రియేట్ అయితే అయ్యింది భయ్య తమిళ ఇండస్ట్రీలో మన తెలుగులో. జైలర్ 2 వస్తుందని చాలా మందికి అయితే తెలియదు భయ్య. తమిళ్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మన తెలుగులో అయితే చాలా మందికి అయితే తెలియదు భయ్య. అందుకే అనుకుంటా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ జైలర్ 2 కు సంబంధించిన చిన్నపాటి అనౌన్స్మెంట్ ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు అందరికీ తెలియాలని. ఇప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ ట్రేజర్ తో జైలర్ 2 వస్తుందని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు కూడా తెలిసిపోయింది భయ్య. జైలర్ క్లైమాక్స్ లో మోహన్ లాల్ గారు, శివరాజ్ కుమార్ మనకి ఎంట్రీ అయితే ఇస్తారు కదా భయ్య. జైలర్ 2 లో కూడా క్యామియో రోల్స్ అయితే ఉండబోతున్నాయంట. ఎందుకంటే ఆ క్లైమాక్స్ సూపర్ హిట్ అవడానికి మెయిన్లీ కారణం అయితే ఈ క్యామియో రోల్స్ భయ్య నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనమాట. అందుకనే నెల్సన్ గారు అయితే ఈ జైలర్ 2 మూవీలో కూడా క్యామియో రోల్స్ అయితే కంటిన్యూ చేయబోతున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ జైలర్ 2 లో క్యామియో రోల్స్ లో ఎవరు రాబోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ భయ్య. నాకు తెలిసి మోస్ట్లీ మన తెలుగు నుంచే క్యామియో రోల్స్ కి అయితే చాలా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారని టాక్ అయితే ఉంది. మన తెలుగు నుంచి ఈ జైలర్ 2 మూవీలో ఎవరు క్యామియో రోల్ చేసినా సరే మూవీ అయితే మన తెలుగులో బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే అయిపోతుంది, దానికైతే డాక్ అయ్యే ఉండదు. అయితే మన తెలుగు నుంచి ఎవరు క్యామియో రోల్ చేస్తే బాగుంటుంది అంటే నాకైతే మాత్రం మన చిరంజీవి గారు చేయాలని నేనైతే చాలా ఆశపడుతున్నాను భయ్య. మన చిరంజీవి గారు, మన బాలయ్య గారు ఉంటే చాలా బాగుంటుంది. మెయిన్లీ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు కలిసి నడిచి వస్తుంటే ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వీళ్ళిద్దరితో పాటు మన బాలయ్య గారు కూడా కలిసారంటే ఇంకా థియేటర్ సీట్ లో ఎవడో కూర్చోడు భయ్య, థియేటర్లు అయితే తగలపెడతారనమాట. ఈ జైలర్ 2 మూవీలో క్యామియో రోల్స్ గా మన చిరంజీవి గారిని, మన బాలయ్య గారిని తెస్తే 1000 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదు భయ్య. ఎందుకంటే జైలర్ 2 మీద తమిళ్లో ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో తెలుగులో కూడా అదే రీతిలో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్య. ఏదేమైనా సరే మన అనిరుద్ధ్ బీజం కి మన బాలయ్య గారు, మన చిరు గారు, మన రజనీకాంత్ గారు వీళ్ళు ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్ లో ఒకే స్క్రీన్ లో కనబడితే ఇంకేమైనా ఉంటుంది భయ్య. సినిమాకి వెళ్ళడానికి ఒక్క టికెట్ ముక్క కూడా దొరకదు భయ్య. థియేటర్ అయితే తగలపెడతారు, బాక్స్ ఆఫీస్ అయితే ఊచకోత కోస్తారు భయ్య. సో ఫైనలీ ఈ జైలర్ 2 అనౌన్స్మెంట్ ట్రేజర్ విషయానికి వస్తే ట్రేజర్ అయితే చాలా బాగుంది భయ్య, పగిలిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక వైల్డ్ ఫైర్ ట్రేజర్ భయ్య. ప్రతి సినీ ఇండస్ట్రీకి ఒక 1000 కోట్ల సినిమా అయితే ఉంది కానీ తమిళ ఇండస్ట్రీకి అయితే లేదు భయ్య. తమిళ ఇండస్ట్రీ అయితే ఎప్పటి నుంచో 1000 కోట్లు కొట్టాలని ఆశపడుతున్నారు. తమిళ ఇండస్ట్రీ అయితే ఎప్పటి నుంచో ఏదో ఒక సినిమా 1000 కోట్లు కొట్టబోదా అని వెయిట్ చేస్తున్నారు భయ్య. అయితే దానికి ఎండ్ కార్డ్ అయితే పడింది, రాసి పెట్టుకుంటే భయ్య. రజనీకాంత్ గారు అయితే ఈ జైలర్ 2 మూవీతో తమిళ ఇండస్ట్రీకి 1000 కోట్ల సినిమా అయితే ఇవ్వబోతున్నారు. సో ఫైనలీ ఇదే భయ్య ఈ జైలర్ 2 అనౌన్స్మెంట్ ట్రేజర్ గురించి రివ్యూ అయితే. ఈ ట్రేజర్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇంతకీ ఈ జైలర్ 2 అనౌన్స్మెంట్ ట్రేజర్ మీరు చూసారా? చూసుంటే ఈ ట్రేజర్ మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.